హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా రేపు ఇవ్వబోయే పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం దాదాపు 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులు అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వీరికి సంబంధించి శుభవార్తలు అయితే ప్రకటించారు. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ప్రతి నెల పెన్షన్ పొందుతూ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయి ఉంటారో, ప్రతి నెల పెన్షన్ పొందుతూ ఎవరైతే చనిపోయి ఉంటారో, సో భర్త చనిపోయి ఉంటే కనుక భార్యకు పెన్షన్ వచ్చే విధంగా స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే ప్రభుత్వం విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని, సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే భర్త చనిపోయినా కానీ భార్యకు పెన్షన్ వచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఈ ఆప్షన్ సెటప్ చేసి అయితే విడుదల చేశారు. సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్ ఇవి సబ్మిట్ చేస్తే కనుక సో లేడీ పెన్కి అయితే పెన్షన్ మారుతుందండి. ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ఉంటారో, అంటే పెన్షన్కి సంబంధించి ప్రతి నెల వాళ్ళు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ స్టే చేస్తున్నారో అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇలా కాకుండా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ అయితే మార్చుకునే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. తప్పనిసరిగా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మరి మార్చుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి సో మీ యొక్క డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు, సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇస్తే కనుక సో వాళ్ళు మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి మీకు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ఆప్షన్ అనేది దోహదపడుతుంది. అలాగే మనకు మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులకు సంబంధించి మార్చి 1వ తేదీన పెన్షన్ అయితే ఇవ్వరండి. ఫిబ్రవరి 28 అయితే పెన్షన్ అయితే ఇస్తారు. మళ్ళీ మనకు మార్చి 1 అయితే ఇవ్వరు. కాబట్టి ఎందుకు ఇవ్వరంటే, మార్చి 1 ఆదివారం కాబట్టి ఆ రోజు సెలవు దినం కాబట్టి పెన్షన్ పంపిణీ ఉండదు. మార్చి 2న మళ్ళీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు పెన్షన్ అయితే తీసుకోండి. ఇక పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది టెన్షన్లు అయితే ఉన్నారు. అతి త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తాము, మేము అప్లికేషన్ విడుదల చేస్తాము, అప్లై చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం శుభవార్త అయితే వచ్చింది. అయితే ఇది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ప్రాపర్గా మనకు డేట్ అనేది ఇవ్వలేదండి. సో ఏదైనా డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.